హాయ్ నా అందరికీ. నా పేరు దాస్. ఈరోజు వచ్చేసి మనం కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆ డైరీ ఫామ్ ఖర్చు ఎట్టు ఉన్నాయి, మనం చేసిన వర్క్ మొత్తం చెక్ చేసుకుందాం, చూద్దాము ఎంతెంత ఖర్చు అవుతుంది. కొత్తగా చాలామంది పెట్టాలనుకుంటున్నారు. దీనికి దిగే ముందు చాలామంది ఆలోచన చేయాలి ముందుకు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. షెడ్ విషయంలో ఒకసారి మీకు ఏదేది ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్నగాక మొన్ననే తీసుకొచ్చినాను. ఇక్కడ వచ్చేసి టెక్స్మో కంపెనీలో 1/2 HP అనమాట. ఇది 1/2 HP మోటారు. 1/2 HP మోటార్ వచ్చేసి మనకి 7,500 పడింది. ఇది వచ్చేసి 1,200 పడింది. ఇది అంటే దీంట్లో కూడా 2 క్వాలిటీస్ ఉన్నాయనుకో. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇది బాగుంది, 1,400 చెప్పినాడు, 1,200కి ఇచ్చినాడు. ఇంకో క్వాలిటీ ఉంది, అది 600కి ఇచ్చినాడు, కానీ ఇస్తా అన్నాడు. క్వాలిటీ బాగాలేదు, అది తొందర పాడదని చెప్పేసి నేను ఇదే ప్రిపేర్ చేసినాను. ఇది వచ్చేసి ఇంకా దాంతోపాటే ఇచ్చిండు, ఒక 130కో సంథింగ్ 125 ఎంత పడింది. ఇది మొత్తం ఇది వచ్చేసి ఈ మోటార్ వచ్చేసి మొత్తం 9,000 పడింది. ఇంకా తర్వాత మనం ఫస్ట్ ఇది సెట్ చేసుకున్నాము. మనకు నీళ్ళు అవసరం ఉంది కాబట్టి పక్కన చేనా అని అడిగితే మనవాడు తెలిసిన ఈ సెట్ అయిపోయేంత వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి వాడుకోవాలని ఇచ్చిండు మనకి మంచి హృదయంతోనే. ఆ విషయంలో నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే మనకు నీళ్ళు ఇబ్బంది పడుతుంటుంది. తర్వాత ఈ రింగ్ వచ్చేసి ఒకటి 350 రూపీస్. ఇది రింగ్ ఒక 350 అంటే మొత్తం వచ్చేసి నేను 5 రింగ్స్ తీసుకున్నాను. 5 రింగులకు వచ్చేసి నేను 750 సంథింగ్ ఇచ్చినాను. 1750 సంథింగ్ ఇచ్చినాను. ఇది కనెక్షన్ కలపడానికే మా బావనే వర్క్ చేసేది, మా బావనే కాబట్టి నాకు అంత ఎక్కువేం కాలేదు.